బ్లడీ మేరీ ఈమె గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ఒక గేమ్ కూడా. అద్దం ముందుకెళ్ళి 13 సార్లు బ్లడీ మేరీ అని పిలిస్తే ఆత్మ నిజంగా వస్తుందని మనలో చాలామంది అయితే నమ్ముతారు. సో దీని వెనక ఉన్న కాన్స్పిరసీ థీరీస్ ఏంటి, సో అసలు రియల్ స్టోరీ ఏంటి, ఇది రియల్ ఆఫ్ ఫేక్, ట్రూ స్టోరీ ఆఫ్ బ్లడీ మేరీ, ఉమెన్ బిహైండ్ ది మిర్రర్. సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్లడీ మేరీ తన పేరు జపించినప్పుడు అద్దంలో కనిపించే ఒక క్రూరమైన ఆత్మ. ఇంగ్లాండ్కి చెందిన అప్రసిద్ధ ట్యూడర్ క్వీన్ మేరీ 1 నుండి ప్రేరణ పొంది ఉండవచ్చు. సో ఇంగ్లాండ్ క్వీన్ మేరీ 1 నుండి సో మంత్రగత్తె ఆమె మేరీ వర్త్ వరకు అంతగా ఆత్మ బ్లడీ మేరీ యొక్క నిజమైన మూలాలు చాలా కాలంగా చర్చనీయాంశంగా అయితే ఉన్నాయి. మరి ఈ రోజు వరకు బ్లడీ మేరీ నిజంగా ఎవరు అని ప్రజలు ఎప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇక పురాణం ప్రకారం బ్లడీ మేరీని పిలవడం సులభం. మీరు చేయవలసిందల్లా మసకబారిన బాత్రూంలో నిలబడి అద్దంలోకి చూస్తూ ఆమె పేరు 13 సార్లు జపించండి. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. అప్పుడు అన్ని ప్రణాళికల ప్రకారం జరిగితే అద్దంలో ఒక దెయ్యం స్త్రీ కనిపించాలి. బ్లడీ మేరీ కొన్నిసార్లు ఒంటరిగా ఉంటుంది, కొన్నిసార్లు చనిపోయిన శిశువును పట్టుకుని ఉంటుంది. తరచుగా పురాణాల ప్రకారం ఆమె తదేకంగా చూడటం తప్ప ఏమీ చేయదు. కానీ అప్పుడప్పుడు ఆమె గ్లాసు నుండి దూకి స్క్రాచ్ చేస్తుంది, ఆమె సమనర్ని అయితే చంపుతుంది. సో అయితే బ్లడీ మేరీ పురాణం నిజమైన వ్యక్తిపై ఆధారపడి ఉందా? అయితే ఆమె ఎవరు, ఆమె ఎలా ఉంటుంది? సో వందలాది మందిని కాల్చివేసిన నిరంకుశ పాలకుడి నుండి 600 మంది బాలికను హింసించిన హత్య చేసే బ్లడ్ కౌంటెస్ వర్క్, ఇవి బ్లడీ మేరీ లెజెండ్ను ప్రేరేపించిన నిజమైన కథలు. సో ఇక బ్లడీ మేరీ కథ కల్పితం అయినప్పటికీ చరిత్ర నుండి నిజమైన బ్లడీ మేరీ కావచ్చు. శతాబ్దాలుగా బ్లడీ మేరీ అని పిలువబడే ఇంగ్లాండ్ క్వీన్ మేరీ, అలాగే హంతకుడు హంగేరియన్ కూలీనాడు, సో పిల్లల్ని చంపిన దుష్ట మంత్రగత్తె కూడా ఉన్నారు. ది పర్సన్ బిహైండ్ ద రియల్ బ్లడీ మేరీ స్టోరీ. మేరీ ట్యూడర్ 28 సంవత్సరాల వయసులో ఆమె బ్లడీ మేరీ అని పిలవడానికి చాలా కాలం ముందు బ్లడీ మేరీ లెజెండ్ అదే మారు పేరుని కలిగి ఉన్న రాణితో నేరుగా ముడిపడి ఉందని కొందరైతే నమ్ముతారు. ఇంగ్లాండ్ క్వీన్ మేరీ బ్లడీ మేరీ అని పిలువబడింది ఎందుకంటే ఆమె తన పాలనలో దాదాపు 280 మంది ప్రొటెస్టెంట్లను అయితే సజీవ దహనం చేసింది. ఫిబ్రవరి 18, 1516 ఇంగ్లాండ్లోని లండన్లోని గ్రీన్విచ్ ప్యాలెస్లో హెన్రీ 8 అరేగన్ చెందిన క్యాథరిన్ జన్మించిన మేరీ బ్లడీ మాత్రమే కాకుండా రాణి అయ్యే అవకాశం లేని అభ్యర్థిగా అయితే అనిపించింది. ఆమె తండ్రి ఒక మగ వారసుని గాఢంగా కోరుకున్నాడు. మేరీ బాల్యాన్ని పెంపొందేందుకు ఏది తీసుకున్నా అది చేస్తూ గడిపాడు. నిజానికి మేరీ యొక్క ప్రారంభ సంవత్సరాలు ఎక్కువగా ఒక కొడుకుని కలిగి ఉండాలని హెన్రీ యొక్క సంకల్పం ద్వారా నిర్వహించబడ్డాయి. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు రాజు మేరీ తల్లితో తన వివాహాన్ని చట్టవిరుద్ధంగా అండ్ అశ్లీలంగా ప్రకటించడం ద్వారా ఐరోపాను అపకీర్తిగా గురిచేశాడు. ఎందుకంటే ఆమె తన సోదరుని క్లుప్తంగా వివాహం చేసుకుంది. అన్నెబెలోను వివాహం చేసుకోవాలనే అతని ఉద్దేశం. అతను క్యాథరిన్కు విడాకులు ఇచ్చాడు. అన్నేని వివాహం చేసుకున్నాడు. క్యాథలిక్ చర్చ్ నుండి ఇంగ్లాండ్ని చీల్చివేసి బదులుగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే స్థాపించాడు. ఇక సిత్మోనియన్ మ్యాగజైన్ ప్రకారం మేరీ చట్టవిరుద్ధమని ప్రకటించబడింది. యువరానికి బదులుగా లేడీగా మార్చబడింది. ఆమె తల్లి నుండి విడిపోయింది. తన తల్లిదండ్రుల వివాహం చట్టవిరుద్ధంగా జరిగిందని లేదా ఆమె తండ్రి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు అధిపతిని అంగీకరించడానికి ఆమె మొండిగా అయితే నిరాకరించింది. సో కొన్నేళ్లుగా తన తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మేరీ చూసింది. అన్నే బోలిన్ను ఉరితీసిన తర్వాత అతను ప్రసవ సమయంలో మరణించిన జిన్ సెమర్ వివాహం చేసుకున్నాడు. అన్నే ఆఫ్ క్లీన్స్తో హెన్రీ యొక్క 4వ వివాహం స్వల్పకాలంగా ఉంది. ఇక విడాకులతో ముగిసి అతను తన 5వ భార్య క్యాథరిన్ హోవార్డ్ను మోసపూరిత ఆరోపణలపై అయితే ఉరితీశాడు. హెన్రీ యొక్క 6వ భార్య క్యాథరిన్ పర్ మాత్రమే అతన్ని మించి జీవించింది. కానీ హెన్రీ అతను కోరుకున్నది సాధించాడు. జోన్ సెమర్ ఎడ్వర్డ్ 6 అనే కుమారుడు అయితే ఉన్నాడు. ఎడ్వర్డ్ 6 తన పాలనలో కేవలం 6 ఏళ్ళకే మరణించినప్పుడు అధికారం తన ప్రొటెస్టెంట్ కజిన్ లేడీ జెన్ గ్రేకు అందేలా ప్రయత్నించాడు. కానీ మేరీ తన అవకాశాన్ని ఉపయోగించుకుంది. కానీ 1553లో ఒక సైన్యాన్ని లండన్లోకి తీసుకెళ్లింది. మద్దతుతో ఆమె సింహాసనంపై లేడీ జెన్ గెన్రీని ఉరిశిక్షకుని అడ్డంకిలో అయితే ఉంచింది. అయితే రాణిగా మేరీ బ్లడీ మేరీ ఖ్యాతిని అయితే పెంచుకుంది. రెండో అంశం ఏంటంటే బ్లడీ మేరీ నిజమా, ది క్వీన్ స్టోరీ ఇన్ డిస్టర్బింగ్ లెజెండ్తో ఎలా ముడిపడి ఉంది. సో ఇది సెకండ్ స్టోరీ అనమాట. ఆమె అల్లకొల్ల
అల్లకల్లోలమైన జీవిత కథకు పేరుగాంచిన బ్లడీ మేరీ నేను కూడా ఫిలిప్ టూతో సంతోషకరమైన ప్రేమ లేని వివాహం చేసుకుంది. సో ఇక రాణిగా మేరీ యొక్క అత్యంత అత్యవసరమైన ప్రాధాన్యతలు ఒకటిగా ఇంగ్లాండ్ క్యాథలిక్ చర్చికి అయితే తిరిగి ఇవ్వడం. ఆమె స్పెయిన్కి చెందిన ఫిలిప్ టూని వివాహం చేసుకుంది. ఇక ప్రొటెస్టెంట్ తిరుగుబాటును రద్దు చేసింది. ఆమె తండ్రి సవతి సోదరుడు క్యాథలిక్ వ్యతిరేక విధానాలను అయితే తిప్పికొట్టింది. ఇక 1555లో ఆమె ఒక అడుగు ముందుకు వేసి హెరుటోకో కంబో రెండో అనే చట్టాన్ని పునరుద్ధరించింది. ఇది మత విశ్వాసం దహనం చేయడం ద్వారా శిక్షించేది. సిత్మోనియన్ ప్రకారం ఉరిశిక్షల చిన్న పదునైన షాక్ అవుతాయని, వారు ప్రొటెస్టెంట్లను క్యాథలిక్లు చర్చికి తిరిగి వచ్చేలా ప్రోత్సహిస్తారని మేరీ ఆదేశించింది. కేవలం 2 ఉరిశిక్షలు మాత్రమే ట్రిక్ చేయగలవని ఆమె భావించింది. ఉరిశిక్షలు ఉపయోగించబడాలని అని ఆమె సలహాదారులకు చెప్పింది. ప్రజలు తమను ఎటువంటి సందర్భం లేకుండా ఖండించకూడదని బాగా గ్రహించవచ్చు. దీని ద్వారా వారిద్దరూ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. వాటిని చేయడానికి జాగ్రత్త వహించాలని ఇష్టం. కానీ ప్రొటెస్టెంట్లు అదేరిపడలేదు. 3 సంవత్సరాల పాటు 1555 నుండి 1558లో మేరీ మరణించే వరకు వారిలో దాదాపు 300 మందిని ఆమె ఆదేశం మేరకు సజీవ దహనం అయితే చేశారు. బాధితుల్లో థామస్ కార్మెనీ, కాంటర్బరీ ఆర్చ్ బిషప్ల హ్యూ లటిమర్ అండ్ నికోలస్ రిడ్లీ వంటి ప్రముఖ మతపరమైన వ్యక్తులు ఉన్నారు. అలాగే అనేక మంది సాధారణ పౌరులు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పేదవారే ఉన్నారు. సో హిస్టరీ నోట్స్ ప్రకారం ప్రొటెస్టెంట్ మరణాలు జాన్ పాక్స్ అనే ప్రొటెస్టెంట్ ద్వారా చాలా జాగ్రత్తగా నమోదు చేయబడ్డాయి. పాక్స్ బుక్ ఆఫ్ మార్టిన్స్ అని కూడా పిలువబడే అతని 1563 పుస్తకం ది యాక్ట్స్ అండ్ మాన్యుమెంట్స్ అతని చరిత్ర అంతటా ప్రొటెస్టెంట్ అమరవీరుల మరణాలను దృష్టాంతంలో అయితే వివరించాడు. తర్వాత వారు నిప్పుతో కాల్చిన ఒక పాగట్ని తీసుకొచ్చారు. సో అదే డాక్టర్ వద్ద పడేశారు. రిడ్లైస్ ఫోర్ట్ ఫాక్స్ రిడ్లీ లాటిమర్ యొక్క క్రూరమైన మరణశిక్షల గురించి అయితే రాశాడు. ఇక ఎం లాటిమర్ ఈ విధంగా మాట్లాడాడు: మంచి ఓదార్పుగా ఉండండి, మనిషిని ఆడండి. మేము ఈ రోజు ఇంగ్లాండ్లో దేవుని దయతో అలాంటి కొవ్వెత్తిని వెలిగిస్తున్నాం, ఎందుకంటే నేను నమ్ముతున్నాను ఆర్పివేయబడదని అని అయితే అతను అన్నాడు. ప్రొటెస్టెంట్ మేరీ యొక్క శాపంగా శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. ఆమె మరణం తర్వాత ఇది రాణికి బ్లడీ మేరీ అనే మారు పేరుని అయితే సంపాదించింది. అయితే క్వీన్ మేరీ పురాణ బ్లడీ మేరీ కథతో ముడిపడి ఉందని కొందరు నమ్మడానికి ఇది ఒక్కటే కారణం కాదు. ఇక చాలా అనేకమైన రకాల కారణాలు అయితే ఉన్నాయి. అసలు క్వీన్ మేరీ యొక్క విషాద గర్భం ఏంటి? సో బ్లడీ మేరీ అద్దంలో కనిపించిన ఆరోపణలు తరచుగా దెయ్యం బిడ్డని కలిగి ఉన్నట్లు లేదా శిశువు కోసం వెతుకుతున్నట్లయితే వివరిస్తున్నాయి. కథ యొక్క కొన్ని సంస్కరణల్లో నేను మీ బిడ్డను దొంగలించాను లేదా నేను మీ బిడ్డను చంపాను అని బ్లడీ మేరీని దూషించవచ్చు. ఇక పల్లవి క్వీన్ మేరీ చర్మం కిందకి రావడానికి ఒక కారణమైతే ఉంది. ప్రొటెస్టెంట్లను కాల్చివేయడంతో పాటు మరొక ప్రాధాన్యత ఉంది. గర్భవతి కావడం. ఆమె అధికారం చేసినప్పుడు 37 సంవత్సరాల వయసులో మేరీ తన పాలనలో వారసును ఉత్పత్తి చేయాలని నిశ్చయించుకుంది. కానీ విషయాలు విచిత్రమైన ట్విస్ట్ అయితే తీసుకుంది. వివాహం చేసుకున్న కేవలం 2 నెలల తర్వాత ఆమె గర్భవతి అని ప్రకటించినప్పటికీ అన్ని ఊహించదగిన చర్యలు గర్భవతిగా కనిపించాయి. మేరీ యొక్క గడువు తేదీ వచ్చి బిడ్డ లేకుండా అయితే పోయింది. రెఫినరీ 29 ప్రకారం మేరీకి ఒక పుట్టుమచ్చ లేదా మాంసం మొద్దు నుండి ప్రసవించబడింది అని ఫ్రెంచ్ కోర్టులో పుకార్లు అయితే వ్యాపించాయి. బహుశా ఆమెను మోలార్ ప్రెగ్నెన్సీ ఉండవచ్చు. ఈ సమస్యను హైడా టీడిఫామ్ మోల్ అని అయితే పిలుస్తారు. మేరీ 1558లో 42 సంవత్సరాల వయసులో మరణించినప్పుడు బహుశా గర్భాశయం లేదా అండాశయ క్యాన్సర్తో ఆమె సంతానం లేకుండా మరణించింది. కాబట్టి ఆమె ప్రొటెస్టెంట్ సవతి సోదరి ఎలిజబెత్ ఇంగ్లాండ్ ప్రొటెస్టెంట్ స్థానాన్ని సుస్థిరం చేస్తూ అధికారం చేపట్టింది. ఇంతలో మేరీ యొక్క శత్రువులు ఆమె బ్లడీ మేరీ అని పిలువబడేలా చూసుకున్నారు. సిత్మోనియన్ తన తండ్రి తన సబ్జెక్టులో 72,000 మందిని మరణానికి ఆదేశించాడని, ఆమె సోదరి 183 మంది క్యాథలిక్లను ఉరి తీయడం, డ్రా చేయడం, క్వార్టర్ 183 మంది క్యాథలిక్లు మాత్రమే చనిపోయిందని పేర్కొన్నప్పటికీ మేరీ మాత్రమే బ్లడీగా భావించబడింది. ఆమె ఖ్యాతి సెక్సిజం నుండి వచ్చి ఉండవచ్చు లేదా ఆమెకు ఎక్కువ ప్రొటెస్టెంట్ దేశంలో క్యాథలిక్ రాణి కావడం వల్ల కావచ్చు. ఎలాగైనా బ్లడీ మేరీ అనే మారు పేరు మేరీని అర్బన్ లెజెండ్తో ముడిపెట్టింది. అయితే బ్లడీ మేరీ కథను ప్రేరేపించిన మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు. బ్లడీ మేరీకి ఇతర సంభావ్య ప్రేరణలు కూడా ఉన్నాయి. 1585లో చిత్ర ఎలిజబెత్ బదోరీ యొక్క ఇప్పుడు పోగొట్టుకున్న ప్రోస్టియట్ యొక్క 16వ శతాబ్దపు చివరి కాపీ ఈ ఫోటో. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ అయితే అప్పుడుది. ఇంగ్లాండ్ క్వీన్ మేరీ కాకుండా బ్లడీ మేరీ కథను ప్రేరేపించారని కొందరైతే చెప్పే మరో 2 ప్రధాన మహిళలు అయితే ఉన్నారు. మొదటిది మేరీ వర్త్, ఒక రహస్య మంత్రగత్తె ఈవిడ. రెండవది ఎలిజబెత్ బదోరీ, హంగేరియన్ ఉన్నత మహిళ. ఆమె వందలాది మంది బాలికలను యువతులను అయితే చంపేసింది.
తెలిసింది. సో మేరీ వర్త్ గురించిన వివరాలు మబ్బుగా ఉన్నాయి. ఆమె ఉనికిలో ఉందా లేదా అనే దానితో సహా హాంటెడ్ రూమ్స్ ఆమెను మంత్రగత్తెగా అయితే అభివర్ణించింది. ఆమె పిల్లలను తన మాయలో పడేసి వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఆపై యవ్వనంగా ఉండటానికి వారిని రక్తాన్ని కూడా ఉపయోగించేదట. సో ఆమె పట్టణంలో ప్రజలు తెలుసుకున్నప్పుడు వారు ఆమెను కొయ్యకు కట్టి సజీవ దహనం అయితే చేశారు. అప్పుడు ఆ మేరీ వర్త్ వారి అద్దంలో తన పేరు చెప్పడానికి ధైర్యం చేస్తే వారిని వెంటాడుతుందని అయితే అరిచింది. కౌంటీ జర్నల్ అయితే మేరీ వర్త్ ఇల్లినాయస్ వాట్స్వర్త్కి చెందిన స్థానికురాలు. ఆమె రివర్స్ అండర్ గ్రౌండ్ రైల్ రోడ్లో అయితే భాగమని రాసింది. ఆమె బానిసలను దక్షిణం వైపుగా పంపించి కొంత డబ్బు సంపాదించడానికి తప్పుడు నెపంతో వారిని తీసుకొస్తుంది అని లేట్ కౌంటీ యొక్క గోస్ట్ ల్యాండ్ సొసైటీ నాయకుడు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ జాబ్ జెన్సన్ లేక్ కౌంటీ జర్నల్తో అయితే చెప్పారు. మేరీ వర్త్ తన మంత్రగత్తె ఆచారాలతో భాగంగా తప్పించుకున్న బానిసలను కూడా హింసించి చంపేశాడని జెన్సన్ అయితే దీంట్లో వివరించాడు. చివరికి స్థానిక పట్టణవాసులు ఆమెను కనిపెట్టి ఆమెను కాల్చివేయడం ద్వారా లేదా ఆమెను కొట్టి అయితే చంపారని అయితే చెప్తున్నాడు. కానీ మేరీ వర్త్ యొక్క ఉనికి చర్చనీయాంశంగా అయితే కనిపిస్తున్నప్పటికీ ఎలిజబెత్ బదోరి చాలా వాస్తవమైనది. హంగేరియన్ ఉన్నత మహిళ. ఆమె 1590-1610 మధ్య కనీసం 80 మంది బాలికలను ఇంకా యువతులను చంపినట్లు అభియోగాలు అయితే మోపారు. ఆమె వారిని అనారోగ్య హింసలకు గురి చేసిందని, వారి పెదవులను కుట్టిందని, గద్దలతో కొట్టి వేడి ఇనుముతో కాల్చిందని పుకార్లు అయితే వ్యాపించాయి. ఆరోపణ ఆమె యవ్వన రూపాన్ని కొనసాగించడానికి వారి రక్తంలో కూడా స్నానం అయితే చేసిందంట. ఎంత క్రూరాలని మనం ఇప్పటి వరకు చూసుండం. ఇంకా ఏమిటంటే బదోరి తన బాధితులను రికార్డ్ చేసే డైరీని తాము చూసామని బదోరి విచారణ సమయంలో ఒక సాక్షి పేర్కొన్నారు. ఇక జాబితాలో 80 పేర్లు అయితే లేవు, కానీ 650. ఆ కారణంగా బదోరి బ్లడీ మేరీకి సరైన అభ్యర్థిగా కనిపిస్తుంది. రాజు తన దివంగత భర్తకు అప్పులు చేసినందున ఆమెపై ఆరోపణలు కల్పితమని ఆమె రక్షకులు వాదించారు. ఏది ఏమైనా బ్లడీ మేరీ యొక్క నిజమైన గుర్తింపు అస్పష్టంగా అయితే ఉంది. పురాణం క్వీన్ మేరీ నిజమైన బ్లడీ మేరీ లేదా మేరీ వర్త్ లేదా ఎలిజబెత్ బదోరి వంటి ఇతర పోటీదారులపై ఆధారపడి ఉండవచ్చు. కానీ బ్లడీ మేరీ ఎవరిపై ఆధారపడి ఉన్నా ఎప్పటికప్పుడు అత్యంత శాశ్వతమైన పట్టణ పురాణాల్లో ఒకరిగా అయితే చెందింది. సో ఇది బ్లడీ మేరీ రియల్ స్టోరీ. సో బట్ రియల్గా ఉందా లేదా అనేది తెలియదు. 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉమెన్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంది ఈ స్టోరీ. సో రియల్ ఫేక్ అనేది ఒకసారి మీరు అద్దం ముందుకెళ్ళి బ్లడీ మేరీ అని ఒక 13 టైమ్స్ అయితే ట్రై చేయండి. సో ఇది నా వంతుగా అయితే నేను సహాయం చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అందించా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.